నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ని ఇంకా టాపిక్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే పేపర్ కప్స్. పేపర్ కప్స్ అనేవి చాలామంది హాట్ టీని ఇంకా కాఫీని పోసి దీనిలో పేపర్ కప్స్లో తాగుతూ ఉంటారు కదా. ట్రావెలింగ్ చేసేప్పుడు బయట టీ షాప్స్లోనూ ఇవి అవైలబుల్గా ఉంటాయి. మరి ఇవి పేపర్తో చేసినాం కదా, ప్రాబ్లం ఏం లేదు. కానీ పేపర్తో చేయబడినవి ఎక్కువ హాట్గా ఉన్న కాఫీ కానీ టీ కానీ మరేదైనా కానీ ఇందులో పోయడం వల్ల పేపర్ అయితే నానిపోవాలి కదా, కానీ ఎన్ని గంటలైనా సరే ఇలా స్టిఫ్గా ఎలా ఉంటుంది అదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. చాలామంది ఈ రకమైన హాట్ టీ కాఫీ ఇందులో తాగడం వల్ల ఇందులో ఉండేది పేపర్ అని మాత్రమే అనుకుంటున్నారు, కానీ కాదండి. ఇందులో పేపర్తో పాటు ప్లాస్టిక్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దానివల్లే ఎన్ని గంటలు ఇందులో టీ కాఫీ పోసినా సరే నానిపోకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. మరి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు చేసిన రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ఈ రకమైన పేపర్ కప్స్లో ఒక 15 మినిట్స్ పాటు హాట్ టీ కానీ కాఫీ కానీ మరేదైనా కానీ పోయడం వల్ల ఇందులో 25,000 ఆఫ్ మైక్రో పార్టికల్స్ అంటే అయాన్స్ కానీ హెవీ మెటల్స్ కానీ లైక్ పలాడియం, కాడ్మియం ఇలాంటివి ఇంక్లూడ్ అవుతున్నాయి. ఇలాంటి టీ కాఫీ కానీ మనం తాగడం వల్ల దీంతో పాటుగా మన బ్లడ్లో బీపీ, షుగర్ ఇంకా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాలు అయితే చాలా మందిలో ఈ రకమైన గ్లాసెస్లో తాగిన వాళ్ళలో చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పేపర్ కప్స్ని అస్సలు యూజ్ చేయొద్దు. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు ఫాలో అవ్వకపోతే